నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక స్థానిక ఎన్నికల షెడ్యూల్ మొత్తానికి విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు మొత్తానికి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుందని అనుకున్న దానికంటే ముందే మొత్తానికి 10వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. అంటే 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 10వ తారీఖునే నోటిఫికేషన్ వచ్చేసింది. ఫిబ్రవరి 10వ తారీఖున స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇకపోతే షెడ్యూల్ ఏ రకంగా ఉన్నదంటే మొత్తానికి ఈ స్థానిక ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. స్థానిక ఎన్నికలు మొత్తానికి 3 విడతల్లో మూడు విడతల్లో జరుగుతాయి మొత్తానికి. ఇక మొదటి విడత వచ్చేసి ఫిబ్రవరి 24వ తారీఖున మొదటి విడత వచ్చేసి ఫిబ్రవరి 24వ తారీఖున జరుగుతాయి. ఇకపోతే ఇందులో మొదటి విడతలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు చేస్తారంట. జెడ్పీటీసీ అట్లాగే ఎంపీటీసీ ఇది మొదటి విడతలో జరగబోతున్నటువంటి ఎన్నికలు. ఇక ఫిబ్రవరి తర్వాత మార్చి వచ్చేసి మార్చి 3వ తారీఖున రెండవ విడత ఎన్నికలు. ఇక రెండవ విడత ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు 3వ తారీఖున జరుగుతాయి. మొత్తానికి ఇవి మార్చి 3న జరిగేటువంటి ఎన్నికలు. ఇకపోతే ఇక మార్చి 10వ తారీఖున మార్చి 3వ తారీఖున రెండవ విడత ఎన్నికలు. ఓకే. ఇకపోతే మార్చి 10వ తారీఖున 3వ విడత ఎన్నికలు. ఫిబ్రవరి 24వ తారీఖున మొదటి విడత ఎన్నికలు. మొదటి విడత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మార్చి 3వ తారీఖున రెండవ విడత ఎన్నికలు. ఇకపోతే మార్చి 10వ తారీఖున 3వ విడత ఎన్నికలు. మొత్తానికి మార్చి 21వ తారీఖున 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కదా. ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, మరి ఎప్పుడు పాగా వేద్దామా అని కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ సర్కార్ మాత్రం రెడీగా ఉంది. ప్రజల్ని మరి ఇప్పుడు ఏ రకంగా మోసం చేయాలి, ఇప్పుడు ఏ రకంగా మోసం చేసి మరి ఓట్లు రాబట్టాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది మొత్తానికి రేవంత్ ప్రభుత్వం. ఆయన జిమ్మిక్కులు, ఆయన కథలు ఇక మామూలుగా లేవు. ఎట్లా పెట్టి స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ మనమే దొబ్బాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఆల్రెడీ గమనించిరు, రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ అంటేనే ఇక మాకు వద్దున నాయన అనే కాడికి వచ్చేసారు మొత్తానికి రాష్ట్ర ప్రజలు. ఇక మళ్ళీ ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఈసారి కూడా మేమే స్థానిక ఎన్నికల్లో మంచిగానే సీట్లన్నీ గెలుచుకుంటాం, చోట్లన్నీ ఆధిక్యం చేసుకుంటామని చాలా ఆనందంతో సంతోషంతో ఉన్నాడు. ఇక్కడ చూడరు, ఇక ఒక్కసారి ఈ ఫోటో చూపెట్టి ఎంత నవ్వుతున్నాడో. ఇది ఎక్కడనో త్వరలోనే కులగణనకు చట్టబద్ధత. చూడు ఎంత నవ్వుతుండో. మనం చేసే ప్రోగ్రామ్స్, మనం కులగణన చేసినాం, దేశంలోనే మన రాష్ట్రమే కులగణన చేసింది. అందులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కులగణన జరిగింది. బీసీలను మొత్తం సంపిపారేసిన, బీసీల లెక్కనే తారుమారు చేసిన అనేటువంటి ఆనందంతో ఉన్నాడా? మరి స్థానిక ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం అనేటువంటి ఆనందమా? మరి రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అనేటువంటి ఆనందమా? మరి ఈ ముఖంలో ఉన్నటువంటి కళకు, సంతోషానికి
ప్రతిరూపం ఏంది? ఆయన సంతోషం వెనుకున్నటువంటి కారణం ఏంది? ఇక పోతే మొత్తానికి మన ఈనాడులో వచ్చినటువంటి వార్త చూద్దాం. మొత్తానికి ఇకపోతే అమ్మయ్య ఈఎంఐ తగ్గుతుంది. ఇక ఇప్పటి నుండి ఈఎంఐ భారం తగ్గుతుందట. తగ్గనున్నటువంటి వడ్డీ భారం 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు ఇక తగ్గించినటువంటి ఆర్బీఐ. మొత్తానికి ఈఎంఐ తగ్గుతుందట ఇప్పటి నుండి. ఇక ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురు చూస్తున్న గృహ రుణ గ్రహీతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుభవార్త వినిపించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటులో కోత విధించింది. రేపో రేటు ఇక పోతే రేపో రేటు బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి రుణాలపైన వర్తించేటువంటి వడ్డీ రేటును మొత్తానికి 6.5% నుంచి 6.25% కూడా తగ్గించడంతో ఇక రేపో ఆధారిత ప్రామాణిక రుణ వడ్డీ రేట్లు ఇక మొత్తానికి RLLRను కూడా ఆ మేరకు తగ్గించేందుకు ఇక బ్యాంకులు సిద్ధమవుతున్నాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే 60 దాటాయా ఈ కార్డు ఓ కల్ప తరువు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళంట ఈ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలట. మరి ఆ కార్డు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది? అసలు ఆ కార్డు ఏంది? ఇకపోతే మీకు 60 ఏళ్ళు దాటాయా? అవును, దాటినాయి. ఏటీఎం కార్డు ఉందా? ఉంది. పాన్ కార్డు ఉందా? అది ఉంది. ఆధార్ కార్డు ఉందా? ఇదేం ప్రశ్న? అన్ని కార్డులు లేని మనిషి ఉంటాడా? ఇదే చాలా గమ్మత్తైనటువంటి ప్రశ్న. మొత్తానికి మరి సీనియర్ సిటిజన్ కార్డు ఏందేంటబ్బా అని అనకండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఏందని ఆశ్చర్యపోకండి. దానికి కూడా ఒక మార్గం, అది ఆ కార్డు ఏందో ఒకసారి తెలుసుకోండి అని చెప్తుండు. దాని గురించి తెలుసుకోండి, వెంటనే తీసుకోండి. ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబట్టి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఏంది ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని కార్డులు ఉన్నాయి కదా, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ కార్డు ఉంది. ఇన్ని కార్డులు ఉండగా మరి సీనియర్ సిటిజన్ కార్డు ఏంది? అది మన చేతిలో 60 ఏళ్ళు దాటిన వారి చేతిలో ఉంటే ఆయుధం లెక్క పనిచేస్తుందట. అదేందో తెలుసుకొని మొత్తానికి తీసుకోండి. ఇక వేసవికి ముందే కరెంటు మంట. ఇక వేసవి రాకముందే కరెంటుకు మంట తగులుతూ ఉన్నది. మరి వేసవిలో ఇట్లా కట్ చేసినారనుకో కరెంటు, ఇక ఉడకపోతతో జనాలు విలవిలలాడాలి. ఇక మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు కానీ మరి కరెంటు బిల్లు కట్టరా? మరి వేసవి రాకముందే కరెంటు మంట పెడతా ఉన్నదట. మరి ఇట్లయితే ఎట్లా? ఇక వరుసగా రెండో రోజు 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. ఇక నిరుటితో పోలిస్తే 11.07% అధికమన్న డిస్కామ్లు. ఇకపోతే కరెంటు కొనుగోలు సరఫరాకు కూడా రూపాయలు 65,849 కోట్లు అవసరమని కూడా నివేదిక అందిందట. మొత్తానికి కరెంటు కొనాలంటే ఇంత సొమ్ము కావాలి. 65,849 కోట్ల రూపాయలు వస్తే కోట్ల రూపాయలు పెడితే మనం కరెంటు కొనొచ్చు. ఇక కరెంటు వేసవి కాలంలో కరెంటు పోకుండా 24 గంటలు రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు. మరి ఈ సొమ్ము అంతా ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి కదా. మరి రేవంత్ రెడ్డి మరి పెట్టడా? మరి ఈ డబ్బులు ఖర్చు పెడితేనే మనకు కరెంట్ వస్తుంది. ఆ డబ్బులు పెడితేనే కరెంట్ వస్తుంది, లేకపోతే మాత్రం కరెంటు రాదు, కరెంటు ఇయ్యరు. వరుసగా రెండో రోజు 15,856 మెగావాట్లు డిమాండ్ నమోదైందట మొత్తానికి. ఇకపోతే ఇంకొక విషయం, త్వరలోనే ఇంకా కులగణన చట్టబద్ధత అయితే త్వరలోనే కులగణనకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నటువంటి అంశం. మరి చట్టబద్ధత కల్పించే ముందు లెక్కలన్నీ సరిగా ఉన్నాయా లేవా? బీసీ లెక్కలు మొత్తం తారుమారు అయిపోయినాయి. మరి తారుమారు అయిపోయిన తర్వాత వాటికి చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తారు? చట్టబద్ధత కల్పిస్తామని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. ఇక మొత్తానికి 6 మంత్రి పదవులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇక అందులో మంత్రి పదవుల విస్తరణ ఎప్పుడనేది చెప్పలేమని చెప్తా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి అధిష్టానం నెత్తిన పెట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి చాలామంది ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, నాకు మంత్రి పదవి అని వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎవరికి ఇవ్వాలనో అర్థం కాదు. ఎవరికి ఇచ్చినా
ఒకరికి ఇస్తే ఇంకో ముగ్గురు నలుగురు ఈయన మీద కోపం చూపెడతారు. ఈ పరిస్థితి నాకెందుకు అని ఆలోచన చేసి అది తీసుకుపోయి రాహుల్ గాంధీ నెత్తిలో పెట్టిండట. ఈ మంత్రి పదవులలోనే నాకు వద్దు, అధిష్టానం ఏం చెప్తే గదే చేస్తా. మరి అధిష్టానం ఏం చెప్తే గజ్జేస్తోనివి ఎన్నికలకు ముందు ఇష్టం ఉన్నటువంటి వాగ్దానాలు చేసినావు, హామీలు ఇచ్చినావు, మరి హామీలన్నీ ఎగనామం పెట్టినావు. మరి ఇప్పుడు తీసుకుపోయి అధిష్టానం నెత్తి మీద పడేస్తున్నావు. నాకు సంబంధమే లేదు, నాకు అవసరమే లేదు, అధిష్టానం ఎట్లా చెప్తే గట్లే వింటా అంటే, మేము అధిష్టానం చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లేసిర్రా? నీ ముఖం చూసి నువ్వేదో బీడు భూముల వానై కురుస్తావు అనుకొని ఓట్లేసిర్రా? బీడు భూముల వానై ఎండిపోయిన పొలాలను నీళ్ళ లెక్క బారిస్తావు అనుకొని నీకు ఓట్లేసిరి. మరి ఇప్పుడు నాకు సంబంధం లేదు, అధిష్టానం చెప్పినట్టే ఇంట, వాళ్ళదే పై చేయి అంటే అధిష్టానం నిన్ను ముఖ్యమంత్రి పదవి చేయమంటే చేస్తావు, లేకపోతే ఊరుకుంటావు అన్నట్టు. అంటే నీకు సంబంధం లేదు. సంబంధం లేనోడు రాజకీయాల్లో చేరి ఈ రకంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదా ఎందుకు తీసుకున్నావు? మరి అదే బజ్జి విక్రమార్కకి ఇస్తే అయిపో, కోమటిరెడ్డికి ఇస్తే అయిపో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తే అయిపో. ముందు పడి అధిష్టానము నిర్ణయం తీసుకొని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చేది. మరి నాకే ముఖ్యమంత్రి పదవి కావాలని నువ్వెందుకు ముందుకు పోయినావు రేవంత్ రెడ్డి? ఇవాళ అధిష్టానం చెప్పినట్టే వింటా అని చెప్తున్నావు. పదవి కోసమేమో అధిష్టానం మాట లెక్క చేయవు, పనులు చేయాలంటేనేమో, పదవులు ఇవ్వాలంటేనేమో అధిష్టానము గుర్తుకొచ్చింది. అలా ఇక కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం ఆయనతో కలిసి పార్లమెంటు భవనం నుంచి బయటకు వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలు మొత్తానికి వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డితో బయటకు వస్తూ ఉన్నారట. చర్చలు అయిపోయిన తర్వాత ఇక మోదీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. ఇక కేటీఆర్ను హరీష్ రావును అరెస్టు చేయాలన్న తొందర ఏమీ లేదు. కేటీఆర్ను హరీష్ రావును అరెస్టు చేయాలనేటువంటి తొందర లేదట వాళ్ళకి, రేవంత్ రెడ్డికి లేదా? మరి ఇక ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ను హరీష్ రావును ఇప్పుడే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని నువ్వు చెప్పడం ఏంది? వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆధారాలు దొరుకుతలేవు. ఫస్ట్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి తిరిగేసి మరిగేసి సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేసి అన్ని ఎంక్వైరీలు చేసినా, ఏ ఎంక్వైరీ చేసినా, ఏ విచారణ జరిపినా సరైనటువంటి ఆధారం దొరక్క కేసు అక్కడనే పడిపోయింది. ఆధారాలు సరిగా లేక అది అటే పోయింది. ఇప్పుడు ఆ విచారణ బంద్ అయిపోయింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాన్ని కూడా పట్టుకొని పీకులాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడ ఇరికిద్దామని చూస్తుండు, కానీ ఏ పీకులాట చేసినా ఎక్కడ కూడా ఏం రావట్లేదు ఆయనకు. దొరకట్లేదు, ఆధారం దొరకట్లేదు. దొరకక అంతు చిక్కక ఆగమైపోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అదే కోణంలో ఇప్పుడే స్థానిక ఎన్నికలు వచ్చి తన మెడల మీద పడ్డాయి. ఇక ఈ స్థానిక ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వద్దు, ఈ ఫార్ములా రేస్ వద్దు, ఇక ఏ విషయం మాట్లాడొద్దురా నాయన, మనం ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తానికి సీట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ప్రజల్ని మళ్ళా మోసం చేద్దాం, రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా వేస్తాం, ఇగో ఇట్లాంటి మాటలతోని మభ్య పెడదామని మొత్తం మీద కంకణం కట్టుకున్నాడు. ఏది ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ బా? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ బా? జనవరి 26వ తారీఖు నుండి కథం ప్రారంభోత్సవాలు అయితే 4 హామీలు 4 పథకాలు అని ఇట్లా డబ్బాలు కొడుతీవి. జనవరి 26వ తారీఖున ఏం జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూసారు. రేవంత్ రెడ్డి మరి ఎంత పెద్ద ఏం చేస్తాడో అని ఆశంతోనే ఎదురు చూసారు. ఏం లేదు, పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మండలానికి 1 గ్రామం తీసుకొని గ్రామానికి మండలంలో 1 గ్రామానికి మాత్రమే ఈ 4 పథకాలు వర్తించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇది పైలట్ ప్రాజెక్ట్. అవసరమా ఈ ప్రాజెక్టు? కేసీఆర్ గట్లే చేసిండా? ఇది రాజకీయం ఈ రకంగా నడుస్తూ ఉన్నది. ఇక మళ్ళీ పోయి నమ్మి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ సేతు పార్టీకి ఓటేసిరంటే ఇక అయిపోయినట్టే మన పని. అయినా ఇప్పుడు ఏ పార్టీకి ఓటేసినా లాభం లేని పరిస్థితి. తీసుకుపోయి అక్కడ మనకు కూర్చుండబెట్టినాం కదా ఓ దరిద్రాన్ని కూర్చుండబెట్టినాం. ఇక అదంతే, రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది రాష్ట్ర ప్రజల చేతుల్లో. పేదోడు ఇంకా నాలమట్టం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఇక దేశంలో మరే రాష్ట్రంలో చేయనటువంటి విధంగా కుల గణను తాము పకడ్బందీగా శాస్త్రీయంగా నిర్వహించామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఇంత పకడ్బందీగా ఎవరు చేసి ఉండరని, త్వరలో దీనికి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారు. ఈ రకంగా పకడ్బందీగా ఎవరు చేసి ఉండరట దేశంలో, ఈయన మాత్రమే చేసిండట. దీనికి పకడ్బందీగా చట్టబద్ధత కూడా కల్పిస్తారట. చరిత్రలో ఇంత పకడ్బందీగా ఎవరు చేసి ఉండరని, త్వరలో దీనికి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారు. కేసీఆర్ హయాంలో 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇక ఓబీసీల సంఖ్య ముస్లింలతో సహా 51% ఉంటే ఇప్పుడు 56.33కి పెరిగిందని తెలిపారు. ఇక అప్పటికంటే దాదాపు 5.5% పెరిగిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఇక అర్థం లేదన్నారు. ఇదివరకు 21% ఉన్నటువంటి ఓసీల సంఖ్య ఇప్పుడు 15.79% పడిపోయింది. అయితే ఈ కేసీఆర్ సర్వే చేసినప్పుడు 21% ఉండట, ఇప్పుడు ఓసీల సంఖ్య కిందికి పడిపోయిందట. ఈడ సంఖ్య ఇది కింద పడగొట్టిండు, బీసీల సంఖ్య కింద పడగొచ్చిండు. మధ్యలో ఇక రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి కథం చేస్తున్నటువంటి అంశం. విమర్శలు చేయడంతో అర్థం లేదన్నారు. ఇదివరకు 21% ఉన్న ఓసీలు ఇక సంఖ్య ఇప్పుడు 15.79% వచ్చిందట. ఇది అబద్ధపు కథ. ఇక్కడ ఓసీలను అయితే ఇక్కడ ఓసీలు ఎక్కువ ఉన్నారు. గతంలో సర్వే చేసినప్పుడు అప్పుడు 21% ఉంటే ఇప్పుడు 15.79% వచ్చిరని చెప్తుండు. మరి పుసుక్కన బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది అని ఎవరన్నా అడుగుతారేమో అని ఓసీలను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి. మరి బీసీలే తగ్గిపోతే కూడా బాగుండదు, ప్రశ్నలు ఇంకా అధికమైపోతాయి. ఓసీలది ఇంకా జర పెంచినా కానీ వేరైపోతుంది. కాబట్టి అటు వాళ్ళను తగ్గించిండు, వాళ్ళని 20% తగ్గిస్తే వీళ్ళను కనీసం ఎంత తగ్గించిండు, 15% తగ్గించిండు వీళ్ళది. ఇవి లెక్కలు. ఇకపోతే కొలువుదీరినటువంటి డీట్ పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధి. ఇక అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే లక్ష్యం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఊతం. ఇక మొత్తానికి ఐటీఐ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం. మొత్తానికి కొలువుదీరినటువంటి డీట్ అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూస్తే ఛత్తీస్గఢ్లో మిగిలిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు మొత్తానికి 90 మంది ఉన్నారట. నిఘా వర్గాల అంచనా రాష్ట్రంలోకి చొరబడకుండా నిరంతర నిఘా. మొత్తానికి ఛత్తీస్గఢ్లో మిగిలినటువంటి మావోయిస్టుల్లో తెలంగాణ వాళ్ళు వచ్చేసి 90 మంది ఉన్నారట. ఇంకా నిఘా వర్గాల అంచనా రాష్ట్రంలోకి చొరబడకుండా మొత్తానికి నిరంతరం నిఘా పెడతా ఉన్నారట. మొత్తానికి నిరంతరం నిఘా పెడతా ఉన్నారు అక్కడ మిలిటరీ వాళ్ళు. మావోయిస్టులకు ఇన్నాళ్ళు పెట్టని కోటల ప్రస్తుతం ఏకైక స్థావరంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కోటలు క్రమంగా బీటలు వారుతున్నాయి. ఇక నానాటికి భద్రతా బలగాలు మొత్తానికి చొచ్చుకెళ్తుండడంతో ఇక లోపల ఉన్నటువంటి మావోయిస్టుల పరిస్థితి ఏమిటన్న దానిపైన రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టు నాయకులు సభ్యులు 90 మంది మాత్రమే ఛత్తీస్గఢ్లో ఉన్నట్లు కూడా లెక్క కట్టాయి. ఇక కేంద్ర కమిటీలతో పాటు అనేక కీలక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వీరు ప్రస్తుతానికి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఇకపోతే కేంద్రం విధించినటువంటి లక్ష్యం మేరకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇక విరుచుకపడుతుండటంతో ఇక మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. గత ఏడాది 287 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. 800 మందికి పైగా లొంగిపోయినటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి రేషన్ కార్డుల ఆశావాహులకు శుభవార్త. ఇక మీ సేవలోనూ దరఖాస్తులకు అవకాశం. పాత వాటిలో మార్పులు చేర్పులకు కూడా వెసులుబాటు కల్పించినటువంటి పౌర సరఫరాల శాఖ. ఇక రేషన్ కార్డుల ఆశావాహకులకు శుభవార్త. మీ సేవలో మొత్తానికి రేషన్ కార్డు కావాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే పాత కార్డులో ఏవైనా పేర్లు మార్పులు చేర్పులు చేసుకునేది ఉన్నా, కొత్త కార్డులో ఏమన్నా పేర్లు చేర్చుకోవాలన్నా మొత్తానికి వెసులుబాటు కల్పించినటువంటి పౌర సరఫరాల శాఖ. ఇక మీ సేవలో మొత్తానికి సైట్
వెబ్సైట్ అయితే మొత్తానికి అందుబాటులోకి వచ్చేసట. ఇక అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇక రేషన్ కార్డులకు వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ. ఇకపోతే 10 ప్రశ్న పత్రాలపైన క్యూఆర్ కోడ్, ఇక సీరియల్ నంబరు ముద్రణ, ఇక లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారట. మొత్తానికి 10వ తరగతి ప్రశ్న పత్రాలు ఒకేవేళ లీక్ అయితే వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకొని చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రశ్న పత్రాలపైన ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ప్రతి ఒక్కదానిపైన సీరియల్ నంబర్ కూడా ముద్రించనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నత అధికారి ఒకరు నిర్ధారించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం మాత్రం ఆ వివరాలు రహస్యమని కూడా చెబుతోంది. విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ కాగానే వారిచ్చినటువంటి మొబైల్ నంబర్లకు మొత్తానికి సంక్షిప్త సందేశం అందేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇక అందులోని లింకును కూడా క్లిక్ చేస్తే హాల్ టికెట్ ప్రత్యక్షమవుతుంది. విద్యార్థులకు వెంటనే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఏర్పాటు 10వ తరగతిలో కూడా చేయాలని కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి అంశం. మొత్తానికి 10 ప్రశ్న పత్రాలపైన క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నారట. సీరియల్ నంబరు ముద్రణ లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేటువంటి అవకాశం. అయితే ఎక్కడ పేపర్ లీక్ అయిపోయిందని గుర్తించడానికి క్యూఆర్ కోడ్ దానికి పెట్టి సీరియల్ నెంబర్ కూడా ముద్రణ చేస్తారట. ఎక్కడ లీక్ అయిపోయింది పేపర్ అనేది సడన్గా స్పాట్లో దొరికిపోతుంది ఈ రకంగా చేస్తే. ఈ రకంగా పకడ్బందీగా పరీక్షలు అయితే 10వ తరగతి ప్రశ్నపత్రాల ఒకవేళ లీక్ అయితే 10వ తరగతి ప్రశ్నపత్రాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు. ఇకపోతే వచ్చే వారమే ట్రంప్తో మోదీ మొత్తానికి భేటీ కాబోతున్నారట. 12 నుంచి అమెరికాలో పర్యటన, 12వ తారీఖు నుండి ట్రంప్తోని మొత్తానికి భేటీ కాబోతుండు ఎవరు, మన నరేంద్ర మోదీ. 12 నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు. అంతకంటే ముందే ఫ్రాన్స్కు వెళ్ళనున్నటువంటి ప్రధాని మోదీ అమెరికా కంటే ముందే ఫ్రాన్స్కు పోతారట. మొత్తానికి ట్రంప్తోని మోదీ సంభాషణలు చేయబోతున్నారు. మరి ఏ విషయం మధ్య సంభాషణ చేయబోతున్నారు? ముఖ్యంగా భారతీయులనైతే అమెరికా నుండి ఇండియాకు పంపించిండు ట్రంప్. ఆ విషయం మీద ఒకసారి మరి అడగరా? ఇక చూడాలి. ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి? ఇక ఢిల్లీ పీఠం అంటే ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి. మరి ఎన్నికలు మొత్తానికి ఇంకా 8వ తారీఖున ఇవ్వాలనే రిజల్ట్ అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అప్పు పార్టీ, మరి ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతుంది ఢిల్లీలో? ఇక మొత్తానికి చూడాల్సినటువంటి అంశం. ఇకపోతే అప్పు భాజపా మధ్య హోరాహోరీ ఉందట. నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరువు కోసం కాంగ్రెస్ ఆరాటం పడతా ఉన్నది. పరువు పోతుందేమో అని కాంగ్రెస్ ఆరాట పడతా ఉన్నదట. ఇవాళ రిజల్ట్ రాబోతున్నాయి. ఇక కుటుంబ సభ్యులందరినీ గృహ హింస కేసుల్లోకి లాగొద్దంటూ ఇక నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసినటువంటి అంశం. నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి. ఇక కుటుంబ సభ్యులందరినీ గృహ హింస కేసుల్లోకి లాగొద్దు అనేటువంటి మొత్తానికి స్పష్టం చేసినటువంటి అంశం. సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చేసిందట. ఏది వరకట్నం వివాదంలో కుటుంబ సభ్యులందరినీ గృహహింస కింద లాగొద్దు, ఆరోపణలను బట్టి అంటే ఆ కాంప్లైంట్లను బట్టి శిక్షించాలి తప్ప కుటుంబ సభ్యులందరినీ కూడా దోషుల్ని చేయొద్దని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సెల్ ఫోన్లో ఆటలతో చిన్నారుల వర్ణ అంధత్వం వచ్చేస్తుంది. ఇక వర్ణ అంధత్వము వస్తుందంటే రాదా? చిన్నపిల్లలు పొద్దుగాలు లేవగానే సెల్ ఫోన్ ఆన్ చేస్తారు. పొద్దున లేవగానే బడికి పోవడం కంటే ముందు వాడు సెల్ ఫోన్ ఆన్ చేసి వాట్సాప్ చూసుకుంటాడు. వాళ్ళ బాపు ఫోన్లో కూడా వీడియో స్టేటస్ పెడతాడు. అయ్యే ఫోన్లో కూడా కొడుకే స్టేటస్ పెట్టాలి, బిడ్డనే స్టేటస్ పెట్టాలి. పొద్దుగాలు లేవగానే ఫోన్ చూసి స్టేటస్ పెట్టాలి. అది 2వ తరగతి అబ్బాయి కూడా ఇవాళ ఫోన్లు వాడుతూ ఉన్నాడు. 1వ తరగతి అంటే వాళ్ళు స్టేటస్ పెట్టే అంత 1వ తరగతి అబ్బాయి కూడా స్టేటస్ పెట్టే అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. టెక్నాలజీ ఆ రకంగా పెరిగిపోయింది. 4 సంవత్సరాలు పడ్డాయంటే ఫోన్ కావాలి ఆడికి. ఇక ఈ రకంగా ఫోన్లు ఇచ్చిన తర్వాత కళ్ళు ఉంటాయా? ఉన్న కళ్ళు పోతాయి. ఇక అంధత్వం వస్తుందంటే రాదా? ఇక
ఇక కుల గణనలో బీసీలు 5.5% పెరిగారు. ఇక ఓసీలు వచ్చేసి 6% తగ్గారు. బీసీలట పెరిగిర్రట. ఇంత ఓసీలు పెరిగిర్రంటే ఏడ దొరకబడతారో ఆయన ఏడ కొడతారో అని భయానికి బీసీలు పెరిగిర్రు ఓసీలు తగ్గిర్రని లెక్కలు చూపెడుతుండు. బీసీలను ఇంకా తగ్గించి ఓసీలకు పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేస్తుండు. మళ్ళీ ఓసీలే తగ్గిపోయారని చెప్తుండు. ఈ రకమైనటువంటి చిలక పలుకులు. ఇక మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్. ప్రజల్ని బీఆర్ఎస్ఏ పట్టుదోవ పట్టిస్తుందా? అందరు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది నువ్వు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గంటకో మాట పుట్టకో వేషం కడతా ఉన్నాడు. మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూరు ప్రజల్ని బీఆర్ఎస్ వాళ్ళు అని ఇదో వంకర బుద్ధి, ఇదో వంకర ప్రచారం. ఇకపోతే సైంటిఫిక్ మెథడ్లో కులగణన సర్వే చేపట్టినం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. ప్రతిపక్షాలపైన రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయట. కలిసిమెలిసి పనిచేస్తాడేమో. ఇక చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలదు. ఎవరిని వదలదు. ఇది మాత్రం కరెక్ట్. కర్మ మాత్రం ఎవరిని వదలదు. అది మాత్రం కరెక్టే. ఇక మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం నిర్ణయమే ఫైనల్. మరి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అట. ఇక ఈ మంత్రివర్గ విస్తరణ నా మెడకు పెట్టుకుంటే బాగుండదు అనుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్యలో తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడట. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఇప్పుడు కులగణన వాదాన్ని ఎత్తుకొని రేవంత్ రెడ్డిని దుర్భాషలాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ సంచలనం సృష్టిస్తుండు. అసలు మరి కొంతమంది ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, అరే ఈ తీన్మార్ మల్లన్న అసలు ఎటార్థమైతలేరా బాయ్, ఇటున్నాడా అటున్నాడా, ఆయన కోసం కొట్టాడుతుండా, ఎవరి కోసం ఫైట్ చేస్తుండో అర్థం కానటువంటి పరిస్థితి. మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నాడు, ఇప్పుడే రేవంత్ రెడ్డి మంచోడు కాదంటుండు. అరే ఎటు మాట్లాడుతుండ్రా బాయ్ తీన్మార్ మల్లన్న అనేటువంటి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. వాళ్ళకు కూడా ఆలోచనలకు అంతు చిక్కట్లేదు మల్లన్న సెటైర్లకు. ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరి తీన్మార్ మల్లన్న ఒకటి మంత్రి పదవి ఇస్తావా ఏమని అడిగినట్టున్నాడు. నేను మంత్రి పదవి నీకు ఇయ్యా అని చెప్పిండేమో. దీన్ని బట్టి తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇయ్యా అన్నట్టున్నాడు. అందుకే ఈ రాద్ధాంతం, ఈ గందరగోళం. ఇక నేను నాకు సంబంధమే లేదు. రాహుల్ గాంధీ చేతుల్లో పెట్టిన మంత్రుల పదవుల గురించి నేను అందులో జోక్యమే వేసుకోను అని ఆయన మీద నూకి పడేసిండు. ఇక మల్లన్న కోపానికి వస్తుండు కాబట్టి ఆయన మీద నెట్టేసిండు. ఇక మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అట. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. ఆ ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధి వైపే. స్పష్టీకరణ, వ్యక్తిగత నిర్ణయాలు ఉండయట, రాష్ట్ర అభివృద్ధి వైపే తన ఫోకస్ అంతనట. ఇక అధిష్టానం తన పార్టీ చెప్పినట్టే వింటాడట. పార్టీ ఏది చెప్తే గదే వింటాడట. ఇక పార్టీకే ముడిపెట్టిండి. ఇక నా వ్యక్తిగత నిర్ణయాలు ఉండయి. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేస్తా అంటుండు. సరే పని చెయ్యి. ఇక 10 ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీ రేట్లు. ఇక 12న అమెరికాకు మోదీ పోనున్నారు. ఇయాల్నే ఢిల్లీ రిజల్ట్ బయటపడనున్నాయి. ఇక భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్. ఇది పెద్ద సమస్య అయిపోయిందా. ఈ భూభారతి పోర్టల్ ఎన్ని నడుస్తుందో ఏమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు చాలా సమస్యలు ఉన్నాయి. భూముల్లో మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ఎంఆర్ఓలు తహసీల్దార్లు చెప్తున్న విషయం ఏంటంటే అరే సైట్ వస్తలేదు, ఏమన్నంటే సైట్ వస్తలేదు. ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది. మరి ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈ పోర్టల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఇప్పటికీ 2 నెలల మెల్లమెల్లగా ఈ ధరణి గురించి సమస్యలు రాబట్టి 2 నెలలైంది. ఇప్పటికీ భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్ పెట్టేసింది. 40-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి చేసినటువంటి అంశం. ఇక రూల్స్కు ధరణి పోర్టల్
సాఫ్ట్వేర్కు లింకు పెట్టి ఆలస్యం. ఇక యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు. ఇక నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు. ఇక నెల రోజులే ఇప్పటికి, 2 నెలలు అన్నాం కానీ 2 నెలలు అయినట్టే, ఇంకా నిబంధనలు సరిగా రాకనేపాయా. ఎక్కడిది అక్కడనే ఉన్నది. భూభారతి పోర్టల్ ధరణి గట్నే నడిపిస్తే అయ్యేపో. రేవంత్ రెడ్డికి ఎక్కడేం పని దొరుకుతుంది? ఇండ్ల కేసీఆర్ పెట్టిన దాంట్లో పుల్లలు పెట్టుకుంటూ పోవాలి. ఆ ధరణి అట్లనే కంటిన్యూ చేస్తే అయ్యేపోయేది కదా. ఇక ఫోన్ ఎత్తొద్దు, మళ్ళీ చేయొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్. సైబర్ నేరగాళ్ల కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ఆ ట్రూ కాలర్ అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక 9+91 మినహా ఇతర దేశాల కోడ్ నంబర్స్తో జాగ్రత్త అని వార్నింగ్. ఇగో ఈ నంబర్ తప్ప ఇంకా ఏ కోడ్తో వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రాణాలు తీస్తున్నటువంటి ఓవర్ స్పీడ్. రోజు 20కి పైగా యాక్సిడెంట్లు. ఇక ఓవర్ స్పీడ్ మొత్తానికి ప్రాణాలు తీస్తూ ఉన్నది. రోజుకి 20 పైనే యాక్సిడెంట్లు అయితేనేట. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికం. ఇక చనిపోతున్న వారిలో 90% 2 వీలర్స్ వాళ్ళే. 3 ఏళ్లలో 11,000కు పైగా మరణాలు. ఇక నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,574 మంది మృత్యువాత. ప్రమాదాల్లో 85% 28 ఏళ్ల లోపు యువతే. ఇక నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు. ఇక వాడి చేతికి బండి దొరికిందంటే ఆగడు వాడు, చక్కర్లు కొడతాడు. మంచి మెయిన్ రోడ్ ఉంటే మాత్రం డ్రర్ అనిపిస్తారా వాడిగా. వాడి బండి ఆగది, చేతులు ఇడిచిపెట్టుడు, ఎనుకోడు శకలిస్తాడు, ముంగటోడు సంబరపడతాడు. ఇక పోయి ఆయనతో గుద్దుకుంటే అయిపోతుంది కథ. ఈ రకంగా మొత్తం యువకులే, మ్యాక్సిమం ఎక్కువ యువకులే చనిపోతూ ఉన్నారట, మృత్యువాత పడతా ఉన్నారు. ఇకపోతే ఆ కొత్త రేషన్ కార్డులకు మీసేవ దరఖాస్తులు. ఇకపోతే మరో 487 మందిని పంపిస్తాం అమెరికా నుండి. ఇంకా 487 మందిని అమెరికా నుండి పంపిస్తారట. డిపోర్టేషన్ ఏర్పాట్లు చేస్తున్న అమెరికా అధికారులు. ఈ మేరకు సమాచారం అందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి. ఇప్పటికే 104 మంది ఇండియన్స్ను పంపేసిన అమెరికా. 3 ఏళ్లలో 4,200 మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడిరట. ఇక కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ చేస్తూ ఉన్నారట. కొరియర్ కస్టమర్ పేరుతో లూటీ చేస్తున్నారట. జర ఆలోచన చేయర్రి ఇదేందో మరి. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెర తీసినటువంటి సైబర్ నేరగాళ్ళు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్ చేసి ఇక కోడ్ ఎంటర్ చేయాలని కూడా రిక్వెస్ట్. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్, ఇక జనరేట్ ఫోన్ హ్యాక్, ఇక ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి కొరియర్ వచ్చిందంటూ ఫోన్ చేసి ఇగో *401# కోడ్ ఎంటర్ చేయమని చెప్తారట. ఈ కోడ్ ఎంటర్ చేసిరంటే ఇక మన పని అవుట్. జర జాగ్రత్తగా చూసుకోర్రి. కొరియర్ వచ్చిందని చెప్తారట. ఇక మీరు కొరియర్ బుక్ చేసినా చేయకపోయినా సెల్ ఫోన్ వచ్చింది, మీరు కొరియర్ బుక్ చేసినారు, మంచి యాపిల్ ఫోన్ వచ్చిందని అనగానే అరే నీ అమ్మ యాపిల్ ఫోన్ వచ్చిందట, నేను బుక్ చేస్తేంది చేయకుంటేంది, నా పేరు మీద వచ్చింది అన్నాడు కదా, ఇంకేది ఒత్తుదామని టకా ఒత్తిరనుకో మీ పని ఖతం. కార్ వచ్చింది అన్నా కానీ బుక్ చేస్తారు మీరు అట్లా. ఇక రాహుల్ను అపాయింట్మెంట్ అడగలే. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడగలేదట. మా ఇద్దరి మధ్య గ్యాప్ లేనే లేదు, మేము మంచిగా కలిసిమెలిసే ఉన్నాం, నీకు అపాయింట్మెంటే ఇస్తాడంట రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేట రాహుల్ గాంధీ. ఎందుకంటే మోదీతో చేతులు కలిపి కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాడు కదా. ఇక నేను అపాయింట్మెంట్ కోరలే. క్యాబినెట్ విస్తరణ పైన అధిష్టానం నిర్ణయమే ఫైనల్. కులగణన పక్కాగా జరిగింది. కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళతాం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 2 విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అంటే ఏ ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు. ఫస్ట్ నువ్వేందా మంత్రి పదవి ఇచ్చేది? నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు, మేము ఎన్నట్టుండో ఉంటున్నాం, నిన్ను మేము అడుక్కోవడం ఏంది? రాహుల్ గాంధీని అడుగుతాం, ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి తీసుకుంటాం. తిక్కలేస్తే నీ ముఖ్యమంత్రి పదవి వీకేస్తామన్నట్టున్నారు. ఇక ఇది ఇజ్జత్ పోయే కాలం వచ్చిందని నాకు సంబంధం లేదు, నా పదవి నేను కాపాడుకుంటే సరిపోతుంది, ఇక మంత్రి పదవుల గురించి రాహుల్ గాంధీకి ఏడ్చి పెడతా అని కొత్త నినాదం చెప్తా ఉన్నాడు, కొత్త మాటలు చెప్తా ఉన్నాడు.
ఈయనకేదో చురుకులు పెట్టిరు, మొత్తం మీద గట్టిగానే చురుకులు అంటినాయి. అందుకే అధిష్టానం చెప్పినట్టే ఇంట, అన్ని విధాలుగా అధిష్టానం చెప్పినట్టే వింటా అంటుండు. చురుకులు తగిలినాయా లేకపోతే పైసలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఆగమైపోయి ఈ మాటలు మాట్లాడుతుండ. మొత్తం మీద ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. సింహం లెక్క గర్జిస్తా అన్నాడు, పిల్లి లెక్క అయిపోయింది. ఇక పాట మందమే, పాటల మాత్రం సింహం. ఇప్పుడు అవుట్. రేవంత్ రెడ్డి దగ, రేవంత్ రెడ్డిది ఒక పెద్ద దగ. అగువ షేరుకు భూములు కాజేసిన వైనం. మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములకు ఎసరు పెట్టిండట. సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల కన్నీళ్లు. ఇక అమాయక జనంతో ఆటలాడుతున్న ప్రభుత్వం, నమ్మించి నట్టేట ముంచారని రైతన్న ఆగ్రహం. న్యూస్ లైన్ తెలంగాణ ఆఫీసుకు కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లి వాసులు తమ గోడు వెళ్ళబోసుకున్నటువంటి బాధిత రైతు కుటుంబాలు. మొత్తానికి ఇక తిరుపతి రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదు. తిరుపతి రెడ్డి ఎందుకు పట్టించుకుంటాడు? తిరుపతి రెడ్డి ఆయన అందరు ఒకటి దోస్తు, అంత అన్నదమ్ములు కదా, ఆయన పట్టించుకోడు. ఇక లేదని ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డామని కూడా అయినా అన్యాయమే జరిగిందని వాపోయిన బాధితులు. అరిగోసలు పడుతున్న అప్పాయిపల్లి రైతులు. మంచిగా అయింది, మీకు కావాల్సిన తది శాస్తి వేసిండు. కష్టపడి ముంగడబడి గెలిపించిరు కదా, ఆయన కోసం ప్రచారం చేసినాం, ముంగటపడ్డాం, గెలిపించినామంటే ఇప్పుడు చూపెట్టింది కదా సుక్కలు. అర్థం చేసుకోరు. ఇక ఆయన సొంత ఊర్లోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ రకంగా ప్రజల్ని గోసబుచ్చుకుంటుండట. ఇక లగచర్లకు మళ్ళీ పోలీసులట. లగచర్లలో మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ భూములు లాక్కుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్యలో లగచర్ల వివాదం లేదు, మళ్ళా ముందటికి వచ్చింది. మరోసారి సర్వేకి వచ్చిన అధికారులు మళ్ళీ వచ్చిరట. అధికారులు మొన్ననే సర్వేకి వస్తే అధికారుల మీద మొత్తం గుద్దులాట జరిగింది. అద్దాలు బలగొట్టిర్రు, కలెక్టర్ మీదకి పోయిర్రు, తహసీల్దార్ల మీదకి పోయిర్రు, పోలీసు వాళ్ళ మీదకి పోయిర్రు. దుమారం చెలరేగింది. ఈ మధ్యలో సైలెంట్ అయిపోయింది. ఇక బంధు పెట్టిరు అనుకుంటే మళ్ళీ మెల్లగా మళ్ళీ వచ్చిరట అధికారులు లగచర్లకు. మళ్ళీ సర్వేకి వచ్చిరట. మరి ఈ సర్వే మళ్ళీ ఏడు దాకా పోతుందో ఈ పంచాయతీ. భూములు ఇచ్చేది లేదని తెగేసిన చెప్పిన గ్రామస్తులు. ఇక భూములు ఇచ్చలేదని తెగేసి చెప్పిరట. లగచర్ల రోటిబండ తండాకు కదిలొచ్చిన గ్రామాలు. ప్లకార్డులు చేతపట్టి నిరసనలు తెలిపినటువంటి మహిళలు. అధికారులను ఇక అడ్డుకోవడంతో వెనుదిరిగినటువంటి వైనం. అధికారులను మళ్ళా అడ్డుకున్నారట, వెనక్కి తిరిగిపోయినరట. ఇక ఆర్టీసీలో సమ్మె సైరన్. మొత్తానికి ఆర్టీసీలో సమ్మె చేయబోతున్నారు. ఇక సైరన్ రాబోతుంది. మొత్తానికి రాహుల్ గాంధీకి బీసీ సంఘాలు లేఖ రాసినాయట. రైతు రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేసిన సర్కార్. రైతు బంధును, రైతు రుణమాఫీని ఆగం చేసిండు, పెట్టుబడి సాయానికి కూడా పాతరేసిన సర్కార్. ఏ సాయం ఉండదు. ఇక రాష్ట్రం పైన చిన్న చూపు. ఎవరు చూస్తున్నారు చిన్న చూపు? కేంద్రం నిధులు తేవడంలో ఫెయిల్. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేంద్రం పైన పోరాడాలన్న ఎమ్మెల్సీ కవిత. ఇకపోతే ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. గురుకులాల్లో మొత్తానికి వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు. దామరబంచ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం. ఫుడ్ పాయిజన్ ఘటనపైన హరీష్ రావు సీరియస్. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మండిపాటు. మొత్తానికి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు వాళ్ళకు రాజకీయమే కావాలి. ప్రాణాలు పోయినా పట్టించుకోరు. విద్యార్థులు చదువుకున్నా వాళ్ళకి అవసరం లేదు, చదువుకోకపోయినా అవసరం లేదు, ప్రాణాలు పోయినా పట్టించుకోరు. ఈ రకంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా ఉన్నది. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ మాత్రం 10వ తారీఖున రాబోతుంది. నోటిఫికేషన్ రాబోతుంది. 3 విడతల్లో జరుగుతాయి. మొదటి విడత వచ్చేసి ఫిబ్రవరి 24వ తారీఖున. ఈ మొదటి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. రెండవ విడత వచ్చేసి మార్చి 3వ తారీఖున. 3వ విడత ఎన్నికలు వచ్చేసి మార్చి 10వ తారీఖున. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ ఈ రకంగా రాబోతుంది.